అక్కడ పేతుర్ని చూసిన తర్వాత ఎలీషాను చూసిన, సుంకపు గుత్తదారుడైన జక్కయ్యను చూసిన, సుంకపు మెట్టు దగ్గర కూర్చున్న మత్తయిని చూసిన, వీళ్ళందరినీ మనం కానీ గమనిస్తే వీళ్ళందరూ ఎవరిని కోరుకున్నారని మనకి బైబిల్ స్పష్టంగా చెప్తుందంటే వీళ్ళు దేవుణ్ణే కోరుకున్నారు. వీళ్ళు ధనాన్ని కోరుకోలేదు, ఈ ఇహ సంబంధమైనటువంటి భోగ భాగ్యాలను వాళ్ళు అడగలేదు. పేరు ప్రఖ్యాతులు కానీ, ప్రభుత్వ అధికారాలు కానీ, లేకపోతే ఇంకా ఇతరత్ర మరి ఏది కూడా వాళ్ళు ఆశించినట్టు మనకు కనబడదు. వాళ్ళు ఒకటే భూమి మీద మనం మనుగడ సాగించడానికి కావాల్సినటువంటి ధనం కానీ, ఇతర వస్తువులు కానీ ఇవన్నీ మనకు అవసరమే కాదని నేను అనట్లా. కానీ వాటన్నిటికంటే కూడా మనకు శ్రేష్టమైంది దేవుడు. యేసు ప్రభు ఫస్ట్ మూలవాక్యంలో మనం చదువుకున్న దగ్గర దేవుని ఎడల ధనవంతులు కావాలని పిలుపునిచ్చాడు. దేవుని ఎడల ధనవంతులు కాక తన కొరకే కూర్చుకునేవాడు